అరకు పార్లమెంటు పరిధిలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మండల గిరిధర్రావు తాను పోటీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై తన మద్దతు కొత్తపల్లి గీతకే ఉంటుందని స్పష్టం చేశారు. తనకు ఓటెయ్యొద్దని, కమలం గుర్తుపై బీజేపీకే వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం సాలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. గిరిజనులకు మేలు జరగాలంటే బీజేపీ ప్రభుత్వం ద్వారా మాత్రమే జరుగుతుందని తాను భావిస్తున్నానని చెప్పారు. జనతా పార్టీ విజయుడిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు కూడా ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీమతి కొత్తపల్లి గీత గారు అరకు పార్లమెంటు పరిధిలో ఒకేగా పోటీ చేస్తున్నారు. కావున నాకు వేయవలసిన ఓటు ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, ఒక గిరిజనుడిగా నేను కొత్తపల్లి గీత గారికి వేయండి అని చెప్తున్నాను. అలాగే ఈ విషయం మన పత్రికా సోదరులు తెలియపరచడానికి మరీ వచ్చాను. ఈ విషయం తెలియపడి వచ్చాను. కావున గిరిజన నిరుద్యోగులు, అభ్యర్థులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో మార్పు రావాలన్నా, కేంద్రంలో మరొకసారి మోదీ గారి రావాలన్నా సరే బీజేపీని గెలిపించుకునే ఆవశ్యకత ఉన్న ఎంతోమంది. కావున నేను ఇదివరకు చాలాసార్లు శ్రీమతి గౌరవనీయులు కొత్తపల్లి గీత గారి పైన ఆమె కుల ధృవీకరణ విషయంలో చాలాసార్లు వ్యాఖ్యలు తెచ్చి ఉన్నాను. ఇదే విషయం ఎలక్షన్ కమిషన్ ఆరో గారికి తెలియపరిచాను. ఆమె కుల ధృవీకరణ విషయంలో తప్పుగా ఉన్నది, కానీ ఆ పత్రాలన్నీ సరిచేసి చూపించడానికి ఆ విషయాన్ని వాళ్ళు చేయించారు. దానందరికీ కూడా మేము సరిగ్గించాము. ఇప్పుడు ఎలక్షన్ 2 రోజులు ఉన్నాయి కనుక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరందరూ కూడా కొత్తపల్లి గీత గారికి ఏదైతే ఉందో కమలం గుర్తు, ఆ కమలం గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని నా గిరిజన సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా కోరుచున్నాను. జై ఆదివాసి. మేము ఇండిపెండెంట్గా కలెక్టర్ గారికి, ఆర్ఓ గారికి దరఖాస్తు నామినేషన్ వేసినప్పుడు కొత్తపల్లి గీత గారి విషయంలో కుల ధృవీకరణ పత్రం అనేది ఒక 10 సంవత్సరాల ఇచ్చింది కదా, ఇప్పటికి ఎలా కన్సల్ట్ చేశారో అని మేము అడిగాము. కానీ కలెక్టర్ గారు, ఆర్ఓ గారు ఎన్నికల దృష్ట్యా ఇది ఆమెది చెల్లుబాటు అవుతుంది కనుక ఆమె ఎస్టీ అని మేము నిర్ధారిస్తున్నాము. కావున ఆమె రిజెక్ట్ అనేది చేయడం లేదు. మీరు ఏవైనా ఉంటే సరే కోర్టులో మీరు తెలుసుకోండి అని ఆర్ఓ గారు, కలెక్టర్ గారు తెలియపరిచారు. ఇది